నేను చచ్చిపోతే నువ్వు ఏడుస్తాలో తెలియదు కానీ నువ్వు ఏడిస్తే నేను చచ్చిపోతాను. హలో హాయ్ ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఫుల్ సాంగ్తో కావాలంటే టెలిగ్రామ్లోని ఇన్స్టాగ్రామ్లోని పోస్ట్ చేశాను, అక్కడ వెళ్ళి చూడండి. ఫస్ట్ అయితే ఫుల్ ప్రాజెక్ట్ ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకుంటే ఇలా వచ్చేస్తుంది, చూసుకోండి. ఓకే, ఇక్కడ ఎఫెక్ట్స్ ఉంటాయి చూసుకోండి. ఇక్కడ మళ్ళీ 2 ఎఫెక్ట్స్ ఉంటాయి చూసుకోండి. ఇక్కడ మిడిల్లో గ్యాప్ వస్తుంది, ఇక్కడ లిరిక్స్ వస్తాయి చూసుకోండి. ఓకే, అంతా ఫోటో సైడ్ చేసుకోవాలి. స్టార్టింగ్కి వచ్చేసండి. స్టార్టింగ్కి వచ్చేసి కింద ప్లస్ సైన్ క్లిక్ చేసి ఇక్కడ మీడియాలోకి వెళ్ళి మీకు లిరికల్ వీడియో వస్తుంది, దాన్ని డౌన్లోడ్ చేసుకొని యాడ్ చేసుకోండి. ఓకే, డౌన్లోడ్ చేసుకొని యాడ్ చేసుకొని లాంగ్ ప్రెస్ చేసి లిరికల్ వీడియోని లాస్ట్లోకి ఇలా తెచ్చేసుకోండి. ఓకే, తెచ్చేసుకుంటే మనకి లిరిక్స్ అనేది ఇలా వచ్చేస్తున్నాయి. ఓకే, ఇలా సేమ్ అదే విధంగా ఇక్కడ గ్యాప్ ఉంది కదా, ఇక్కడ కూడా లిరిక్స్ వస్తుంది. ఓకే, ఇలా వచ్చేసిన తర్వాత ఇప్పుడు ఏం చేయండి అంటే ఇక్కడ 2 ఎఫెక్ట్స్ ఉన్నాయి కదా స్టార్టింగ్లో, ఇక్కడ 3.2 మిల్లీ సెకండ్ దగ్గర ఇక్కడ ఫోటో ఉంది కదా, ఫోటో పైన క్లిక్ చేసుకుని కింద కలర్ అండ్ ఫిల్ స్టార్ ఐకాన్ ఇక్కడ ఫోటో రిప్లేస్మెంట్ పెట్టేసుకోండి. ఎవరు ఫోటోస్ వీడియో ఎడిట్ చేసుకోవాలనుకుంటే వాళ్ళ ఫోటోస్ తీసుకొని ఇలా సెకండ్ క్లిక్ చేస్తే ఫోటో అనేది రిప్లేస్మెంట్ అయిపోతుంది ఇలా. ఓకే, సేమ్ అదే విధంగా ఇక్కడ నెక్స్ట్ ఫోటో 4.21 మిల్లీ సెకండ్ ఇక్కడ కూడా ఫోటో సెలెక్ట్ చేసుకుని కలర్ అండ్ ఫిల్ స్టార్ ఐకాన్ ఇక్కడ ఫోటో సెలెక్ట్ చేసుకుని పైన ఇక్కడ ప్లస్ సెకండ్ క్లిక్ చేస్తే ఫోటో అనేది రిప్లేస్మెంట్ అయిపోతుంది ఇక్కడ కూడా. ఓకే, అయిపోయిన తర్వాత ఇక్కడ లిరిక్స్ వస్తాయి, ఇక్కడ నుంచి 2 ఎఫెక్ట్స్ ఉంటాయి చూసుకోండి. ఇప్పుడు ఏం చేయాలంటే ఈ 2 ఫొటోస్ కూడా రిప్లేస్మెంట్ పెట్టేసుకున్న తర్వాత ఇక్కడ 9.26 మిల్లీ సెకండ్ వరకు వచ్చేసి కింద ప్లస్ ఐకాన్ మీడియా ఇక్కడ నుంచి మీరు ఫోటోస్ యాడ్ చేసుకోండి వీడియో ఎండ్ వరకు లైన్గా. ఓకే, ప్లస్ ఐకాన్ మీడియా ఎక్స్ట్రా పడితే కట్ చేసుకోండి. ఓకే, మళ్ళీ ప్లస్ ఐకాన్ మీడియా నెక్స్ట్ ఫోటో ఇక్కడ ఎక్స్ట్రా పడితే కట్ చేసుకోండి. మళ్ళీ ప్లస్ ఐకాన్ మీడియా నెక్స్ట్ ఫోటో ఇక్కడ ఎక్స్ట్రా పడితే కట్ చేసుకోండి. ఓకే, మళ్ళీ ప్లస్ ఐకాన్ మీడియా నెక్స్ట్ ఫోటో ఇక్కడ ఎక్స్ట్రా పడితే కట్ చేసుకోండి. మళ్ళీ ప్లస్ ఐకాన్ మీడియా ఇక్కడ నెక్స్ట్ ఫోటో ఇక్కడ ఎక్స్ట్రా పడితే కట్ చేసుకొని ఫోటోని కొద్దిగా జూమింగ్ అనేది పెంచుకోండి. ఓకే, మళ్ళీ ప్లస్ ఐకాన్ మీడియా నెక్స్ట్ ఫోటో ఇక్కడ ఎక్స్ట్రా పడితే కట్ చేసుకోండి. ఓకే, మళ్ళీ ప్లస్ ఐకాన్ మీడియా నెక్స్ట్ ఫోటో ఎక్స్ట్రా పడితే కట్ చేసుకోండి. ఓకే, ఫొటోస్ మొత్తం యాడ్ చేసుకున్న తర్వాత స్టార్టింగ్కి వచ్చేసి ఇక్కడ ఫస్ట్లో 2 ఎఫెక్ట్స్ ఉన్నాయి, 2 వదిలేసండి ఇలా వచ్చేటివి వదిలేసి ఇక్కడ లాస్ట్ లిరికల్ తర్వాత ఇక్కడ 2 ఎఫెక్ట్స్ ఉన్నాయి కదా, ఇక్కడ 7.29 మిల్లీ సెకండ్ దగ్గర ఉన్న ఫోటో పైన క్లిక్ చేసుకుని ఎఫెక్ట్ని కాపీ చేసుకోండి. కింద ఎఫెక్ట్స్ ఇక్కడ 3 డాట్స్ కాపీ ఎఫెక్ట్. ఓకే, ఇక్కడ సెకండ్ ఎఫెక్ట్ వదిలేసి ఇక్కడ ఫోటో సెలెక్ట్ చేసుకొని కింద ఎఫెక్ట్స్ 3 డాట్స్ పేస్ట్. ఓకే, ఇక్కడ 1 ఫోటో గ్యాప్ ఇచ్చి మళ్ళీ ఇక్కడ 13.29 మిల్లీ సెకండ్ దగ్గర ఎఫెక్ట్స్ 3 డాట్స్ పేస్ట్. ఓకే, మళ్ళీ 1 ఫోటో గ్యాప్ ఇచ్చి ఇక్కడ 17.13 మిల్లీ సెకండ్ దగ్గర ఎఫెక్ట్స్ 3 డాట్స్ పేస్ట్. ఓకే, మళ్ళీ 1 ఫోటో గ్యాప్ ఇచ్చి లాస్ట్ ఫోటో. ఓకే, పేస్ట్. పేస్ట్ చేసిన తర్వాత ఫోటోని కొద్దిగా జూమింగ్ పెంచుకునేది. సేమ్ అదే విధంగా ఇక్కడ వచ్చేసండి మళ్ళీ ఇక్కడ లాస్ట్ లిరిక్ 9.9 మిల్లీ సెకండ్ దగ్గర ఉన్న ఫోటోని క్లిక్ చేసుకొని దీన్ని కూడా కాపీ చేసుకోండి. ఇక్కడ ఎఫెక్ట్స్ 3 డాట్స్ కాపీ. ఓకే, ఇక్కడ ఇంతకుముందు యాడ్ చేసినాక ఆ ఫోటోని వదిలేసి ఇక్కడ 12.12 మిల్లీ సెకండ్ దగ్గర ఉన్న ఫోటో సెలెక్ట్ చేసుకొని కింద ఎఫెక్ట్స్ 3 డాట్స్ పేస్ట్. ఓకే, మళ్ళీ 1 ఫోటో గ్యాప్ ఇచ్చి 1 ఫోటో సేమ్ వీడియో ఎండ్ వరకు 1 ఫోటో గ్యాప్ ఇచ్చి 1 ఫోటోకి యాడ్ చేసుకోండి. ఓకే, యాడ్ చేసుకున్న తర్వాత పైన ఇక్కడ షేర్ ఐకాన్ సింబల్ ఉంటుంది, దీని పైన క్లిక్ చేసుకొని ఇక్కడ మంచి క్వాలిటీలో పెట్టేసుకొని కింద ఎక్స్పోర్ట్ ఆప్షన్ ఉంటుంది, ఎక్స్పోర్ట్ కొట్టేసుకోండి. థ్యాంక్ యూ.